హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి ఈరోజైతే కనుక నేను ఒక 10 డిఫరెంట్ కిచెన్ రిలేటెడ్ అయితే ఐటమ్స్ అనేది తెప్పించానండి. యాక్చువల్గా వాటిని అయితే కనుక ఈరోజు మీకు ఒక్కొక్కటి అన్బాక్సింగ్ త్రూ రివ్యూ అయితే కనుక ఇద్దాం అనుకుంటున్నాను. స్టెయిన్లెస్ స్టీల్లో అయితే కనుక ఇవి కప్స్ అండి. ఇది డబుల్ ఇది ఉంటుందన్నమాట, లైక్ మందం అనేది. దానివల్ల ఏంటంటే హీట్ మనం వేసుకున్నా కానీ మనకైతే కనుక కింద కాలకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి పాల కుక్కర్ ఎట్లా వస్తుందండి, సేమ్ అదే మెథడ్లో స్టెయిన్లెస్ స్టీల్ చక్కని వెయిట్ ఉన్నటువంటి కప్స్ సీరియస్లీ మనీ వర్త్ అండి. 100%. 5/5 రేటింగ్, 100/100 మార్క్స్తో అయితే కనుక ఇవి పర్సనల్గా కూడా నేను చెప్తున్నాను కదా, 100% మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్, ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, ఇట్లా పిల్లలిద్దరికి చెరొకటి టిఫిన్ ప్లేట్స్ అంటామా, థాలీ ప్లేట్స్ అంటామా, ఇట్లా తీసుకోవాలనేసి. సరే అలాగూ ఇంకా సందర్భం వచ్చింది, అందులో చూపించినట్టుగా కూడా ఉంటుందిలే అనేసి ఎట్లా వస్తాయో చూద్దామని చెప్పైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను. బడ్జెట్ రేంజ్లోనే అనిపించాయి నాకైతే కనుక. కాకపోతే ఇవి మీడియం సైజ్ అనమాట, మరీ చిన్నవి కావు, మరీ పెద్దవి కూడా కావు. బట్ పిల్లల వరకు అయితే కనుక చక్కగా పెట్టుకోవడానికి సరిపోతుంది. ఫ్రూట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్, ఇడ్లీ, దోశ, చట్నీ, అల్లం చట్నీ, అట్లా వాటన్నిటితో కూడా చక్కగా మనం వాటిని డైలీ యూజ్లో వాడేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసండి, ఇవేంటంటే సర్వింగ్ బౌల్స్. టేబుల్ మీద మనం కుక్ చేసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి పెట్టుకోవడానికి ఒకటి. రెండోది వచ్చేసి దీన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అంటే మనకి ఫ్రిడ్జ్లోకి అండ్ నెక్స్ట్ తీసుకుని డైరెక్ట్గా మీరు మైక్రో ఓవెన్లో కూడా పెట్టయితే కనుక హీట్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు దాని పరంగా అయితే కనుక యూజ్ అయ్యేటువంటి ఒక స్టీల్ బౌల్ విత్ మనకి లిడ్ వచ్చేసి అయితే కనుక గ్లాస్ అండి. ఇది చాలా బాగుంది, క్వాలిటీ అయితే కనుక నచ్చితే మాత్రం తప్పకుండా మిస్ చేసుకోవద్దు. అయితే దీనిలో నేను 2 రకాల డిఫరెంట్ ఇవి తెప్పించాను, సైజెస్లో అలాగే మోడల్స్లో కూడా. ఇక్కడ ఏంటంటే వీటికైతే కనుక ఇట్లాగా పట్టుకోవడానికైతే కనుక గ్రిప్ కింద సైడ్లో ఏమంటాం పట్టుకుంటాం కదా అండి అవి. సో ఇవైతే కనుక వచ్చాయన్నమాట. యాక్చువల్గా ఇది లిడ్ కూడా కాదు, సో పట్టుకునే గ్రిప్పింగ్ కార్నర్స్ అనుకోవచ్చు. సో దానికేమో అది వితౌట్ ఉన్నాయి, దీనికేమో విత్ సైడ్లో ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో ఆ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి ఇంకొంచెం పట్టుకోవడానికి గ్రిప్ కూడా బాగుంటుంది అనేసి అయితే తెప్పించాను. బట్ దానికన్నా కూడా చిన్న సైజు. ఇది కూడా గ్లాస్ లిడ్ వచ్చింది. స్టీల్ బాటమ్ అయితే బటన్ ఏదైతే ఉంటుందో మనం నాబ్ అంటాం కదా, అదైతే కనుక వచ్చిందనమాట. ఇవి కూడా చాలా బాగుంది, మంచివి డైనింగ్ టేబుల్ పీసెస్ ఈ 2 కూడా. నెక్స్ట్ అండి, చాపర్స్. ఎన్నో రకాల చాపర్స్ అనేది మనం చాలా వరకు అయితే ట్రై చేస్తూనే ఉంటాము. సో ఇట్లా మనం ఏంటంటే లాగేది ఉంటుందండి. ఒక్కొక్కసారి థ్రెడ్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆనియన్స్ అయినా, క్యారెట్ అయినా, క్యాప్సికమ్, సమ్ వాట్ ఎవర్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ మీరు చేసే క్రమంలో అయితే కనుక కట్ అయిపోతూ ఉంటాయి కదా. మన థ్రెడ్ ఇదైనప్పుడు అయితే కనుక మనకి ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు మిషన్ మనం కట్ చేసుకోలేకపోతాము. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇలాంటిది ఏంటంటే మన హ్యాండ్ ప్రెజర్తోనే పైనుంచి అయితే కనుక నేను ప్రెస్ చేసుకొని చూపెడుతున్నాను, ఇక్కడ చూడవచ్చు మీరు. అలా ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మన ప్రెజర్తో లోపలైతే కనుక వెజిటబుల్స్ అనేవి కట్ అవుతాయి, ఆనియన్స్ కట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మనకి అంటే థ్రెడ్ లేదు కాబట్టి తెగిపోయే ఛాన్సెస్, ఊడిపోయే ఛాన్సెస్ ఇక్కడ ఏది లేదు, ఓన్లీ స్ప్రింగ్ మెథడ్ అంతే. సో ఆ పరంగా కూడా మీరు తీసుకోవచ్చు. సో మంచి షైన్ బ్లేడ్స్ ఉన్నాయి లోపల. సో దాని ప్రకారంగా అయితే కనుక లోపల అనేది మనం ఇచ్చే క్వాంటిటీని బట్టి ఫాస్ట్గా అయితే కనుక కట్ అయిపోతుందండి. సో ఇదైతే కనుక నెక్స్ట్ మన యూజ్ఫుల్ వెజిటబుల్ చాపర్. నెక్స్ట్ అండి, డైనింగ్ టేబుల్ మీద అనుకోండి, లేకపోతే కిచెన్లో మీరు పోపుల డబ్బా అట్లా పెట్టుకోవచ్చు. ఒకటైతే కనుక పసుపు, కారం, ఉప్పు డైలీ మనం యూజ్ చేసే రొటీన్ ఏవైతే ఉంటాయో అలా 4 పెట్టుకోవచ్చు. లేకపోతే కనుక కారం పొడి, ఏదైనా 2-3 పికిల్స్ అట్లా కూడా పెట్టుకుని కూడా మీరు చక్కగా డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి. సో ఆ పరంగా అయితే కనుక ఇది కూడా ఒక యూజ్ఫుల్ ఐటమ్ అనిపించింది. అండ్ గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఇవి చాలా బాగుంటాయి. సో ఇది కూడా చాలా బాగుందండి, బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది. సో మంచి యూజ్ఫుల్ ఐటమ్ కిచెన్కి కానివ్వండి, డైనింగ్ టేబుల్కి కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో అన్నిటి లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో నచ్చింది అనుకుంటే మీకు ఏదైనా సరే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మన ఫాలోవర్స్. నెక్స్ట్ పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. దాని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు మన వీడియోస్ చూసుకుని. నెక్స్ట్ అయితే కనుక ఇదండి, స్టోరేజ్ సేవర్ బాక్స్ అని చెప్పొచ్చు. సో ఇది ఎట్లా స్టోరేజ్ సేవ్ బాక్స్ అంటే మనకి ఒకటే దగ్గర అన్నీ ఉండేలాగా. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్కి కూడా వాడుకోవచ్చు. సో అన్నిటి పరంగా అండి, లైక్ ఒక దాంట్లో మనకి ఏదైనా ఆకుకూర లాంటివి ఉంటాయి కదా, కరివేపాకు కానివ్వండి,
లేకపోతే కొత్తిమీర కట్ చేసినవి కానివ్వండి, లైక్ అట్లా దానిలో పెట్టుకోవచ్చు. లేకపోతే జీడిపప్పు, కిస్మిస్, వాల్నట్స్, డేట్స్ లైక్ ఇట్లా కూడా పెట్టుకుని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో వాడుకునే విధానాన్ని బట్టి అయితే కనుక ఇది ప్లేస్ ఆర్గనైజర్. నెక్స్ట్ అయితే కనుక మనకి అండి కిచెన్లో యూజ్ అయ్యేటువంటి మరొక బాక్సెస్ లాంటివి రెండేమో పొడుగు వచ్చాయన్నమాట. మూడో ఐటమ్ వచ్చేసైతే కనుక మీడియం లెంత్ వచ్చాయి. మిగిలిన 2 సైజ్ వైజ్గా అయితే కనుక సైజెస్ అనేది తగ్గుతూ వచ్చాయండి. కంప్లీట్ కంటైనర్స్ టైప్లో ఉంటాయి. ఇదైతే కనుక మనకి లాక్డ్ కప్ అంటే పైన మూతలతో వచ్చాయన్నమాట, క్యాప్స్తో. సో ఇదైతే కనుక కంప్లీట్గా 5 సెట్. సో మీకు కావాల్సినట్టుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రూట్స్ వేసుకుంటారా, లేకపోతే లస్సీ లాంటిది కలుపుకుని వెళ్తారా, సాంబార్ లాంటిది వేసుకుని వెళ్తారా, డేట్స్ లాంటివి పెట్టుకుని వెళ్తారా, అట్లా మనం ఏంటంటే రెగ్యులర్ యూజ్ మన లంచ్ బాక్స్లోకి అయితే కనుక ఇవి చాలా హెల్ప్ అవుతాయండి. అండ్ ఇదేంటంటే మనకి లీక్ కావు, అండ్ ఇది డిష్ వాషర్ సేఫ్ కూడా ఉన్నాయి. ఇవాళ నేను చూపించినవన్నీ కూడా ప్రతి ప్రోడక్ట్. సో స్టీల్ ఐటమ్స్ కానివ్వండి, స్టార్టింగ్లో కప్స్ కానివ్వండి, సో ఈ ఐటమ్ కానివ్వండి. సో నేను అలా కూడా చూసుకునే కొన్నాను అనమాట. సో కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ మైక్రో ఓవెన్ హీట్ కూడా మీకు ఇది తీసుకుంటుందండి. సో ఏదైనా ఫుడ్ ఉన్నా కానీ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి కూడా మీరు ఓవెన్లో పెట్టేసుకుని వేడి చేసేసుకోవచ్చు. సో మళ్ళీ మార్చాలి, దీన్ని కడగాలి, దాన్ని కడగాలి, అట్లా ఆ జంజాటాలు ఏమి ఉండవు మనకి. కాబట్టి యూజ్ హ్యాపీగా చేసుకోవచ్చు. సో మనీ వర్త్ ప్రోడక్ట్ ఇది కూడా. ఒకవేళ ఎవరైనా కానీ మంచి క్వాలిటీస్ కోసం చూస్తుంటే ఇది ఒకసారి ట్రై చేయండి అండి. నేను నొక్కి కూడా చూసాను, గట్టిగానే ఉన్నాయన్నమాట ప్రోడక్ట్. సో మళ్ళీ బాగా కోల్డ్ అయిందండి, అందుకోసమే నేను మళ్ళీ కెమెరా ముందు రాలేకపోయినా. సో ఇదైతే కనుక నేను మీకు సింపుల్ షార్ట్ వీడియోగా అయితే కనుక షేర్ చేస్తున్నాను. ఇక్కడ అన్బాక్సింగ్ చేసేసాను అనమాట అన్నీ కూడా. నెక్స్ట్ అండి ఇది పెప్పర్ పౌడర్ చేసేటువంటిది అనమాట. మనం ఎప్పుడైనా ఆమ్లెట్స్ పైన వేసుకోవాలన్నా, లేకపోతే బ్రెడ్ పైన ఎప్పుడైనా కొంచెం చేసుకుంటూ ఉంటాం కదా, లైక్ కాల్చుకుని అట్లా చేస్తాం కదా అండి, లైక్ శాండ్విచ్ లాగా అట్లా 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 దేనిపైన మీరు చేసుకోవాలనుకుంటే కనుక చక్కగా మీకైతే ఇది చాలా బాగా మీకు అప్పుడప్పుడే క్రష్డ్ అయిపోయి ఫ్రెష్ పౌడర్ అయితే కనుక వస్తుందన్నమాట. అండ్ ఇదైతే కనుక అండి నేను అసలు రికమెండ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే కనుక ఇది నేను డెమో కూడా చేసి చూసాను యాక్చువల్గా. అంటే నేను పర్సనల్గా కూడా పెట్టుకుందామని తెప్పించాను కదా, ఎట్లా ఉంటుందో చూద్దాం అనేసి అయితే కార్న్ కూడా ఉండేనండి ఇంట్లో. సో ఎలాగో తీసుకున్నాం కదా వీడియో చూద్దామని చెప్పేసి కార్న్ మెట్ అయితే కనుక ఇక్కడ మనం ఒలిచామండి. దీనిలో ఒక మైనస్ చెప్తాను నేను, ఇదైతే అస్సలు నేను రికమెండ్ చేయను, 100% కూడా ఎవరు తీసుకోవద్దు. ఎందుకు అంటేనండి ఆ లోపల ఏదైతే ఒక పొత్తులు అంటాం కదా, ఆ లోపల మెయిన్ సీడ్ దీంట్లోకి రావట్లా. అంటే ఎక్కడి నుంచి కట్ అవుతుందంటేనండి సగం నుంచే కట్ అవుతుంది మనకి కార్న్, మిగిలిన సగం లోపలే ఉండిపోతుంది. ఈ స్టీల్ ఏదైతే ఉందో మనం రౌండ్ చేస్తున్నప్పుడు ఆ కార్న్ లోపలికి సగం వెళ్ళిపోయి సగం మాత్రమే బయటకు వస్తుంది కదా అండి. దానివల్ల మనకి కార్న్ మొత్తం రానప్పుడు వేస్టే కదా. సో నాకైతే ఎందుకు నచ్చలేదు, నేను ఈ ప్రోడక్ట్ అయితే రిటర్న్ పెడుతున్నాను. మీరు కూడా తీసుకోవద్దు. బట్ మిగిలినవన్నీ కూడా హైలీ రికమెండెడ్, తప్పకుండా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.